హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 జాన్ 3 ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:35 PM కి BBL మ్యాచ్ నెంబర్ 21 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం కాప్స్ హార్బర్ ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ హీట్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇదే సీజన్ లో ఈ టూ టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్ వన్ సైడెడ్ గా సిడ్నీ సిక్సర్స్ అయితే బ్రిస్బెన్ హీట్ మీద గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక బ్రిస్బెన్ హీట్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బర్న్ స్టార్స్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ బ్రిస్బెన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. బట్ వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ మ్యాక్స్ బ్రైంట్ 48 బాల్స్ కి 77 రన్స్ అండ్ పౌల్ వాల్టర్ నుంచి 18 బాల్స్ కి 21 రన్స్ అయితే రావడం చూసాం. సో ఈ బ్యాటర్స్ వలన అయితే 150 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ జావియర్ బార్ట్లెట్ నుంచి 4 వికెట్స్ రావడం చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ నుంచి ఈ బ్రిస్బెన్ టీం కి అంతగా సపోర్ట్ అయితే రాలేదు. సో దాని వలన 5 వికెట్స్ తీసుకొని 18.1 అవర్స్ కి ఈ రన్స్ అయితే లీక్ చేసేసారు వీళ్ళు. సో ఈ బ్రిస్బెన్ టీం వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వీళ్ళ బ్యాటింగ్ లో స్ట్రగుల్ అవడం వల్లనే మెల్బర్న్ స్టార్స్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ బ్రిస్బెన్ టీం కి ఈ సిడ్నీ సిక్సర్స్ మీద ఒక ఛాలెంజింగ్ మ్యాచ్ అనేది చెప్పుకోవచ్చు. సో కంపల్సరీగా మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ నుంచి లాస్ అయితేనే వస్తున్నారు. అది కూడా వీళ్ళ బ్యాటింగ్ వల్లనే. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ లో కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళకి బౌలింగ్ అయితే పర్వాలేదు. వీళ్ళ బ్యాటింగ్ లోనే కొన్ని చేంజెస్ చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి అయితే వస్తారు వీళ్ళు. ఇక ఈ బ్రిస్బెన్ హీట్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ బంటన్, నథన్ మ్యాక్స్వెనీ అండ్ మ్యాక్స్ బ్రైంట్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జావియర్ బార్ట్లెట్ అండ్ మిచెల్ స్వీప్సన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ బ్రిస్బెన్ హీట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే అంత ఫామ్ లో లేరు, కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ వీళ్ళు లోవర్ ఆర్డర్ చూసుకుంటే పర్వాలేదు, వాళ్ళు అయితే బాగానే రాణిస్తున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు స్పిన్నర్స్ చూసుకుంటే పర్వాలేదు, వీళ్ళు యావరేజ్ గా కనిపిస్తున్నారు. సో టోటల్ గా వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు. బట్ వీళ్ళ బ్యాటింగ్ లోనే కొన్ని స్ట్రగుల్స్ అయితే చూస్తున్నాం. సో అవన్నీ ఈ రోజు చేంజ్ చేసుకుని వస్తారు. ఇక సిడ్నీ సిక్సర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఆడారు. అందులో 4 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ హోబర్ట్ హరికేన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిక్సర్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి జాక్సన్ బర్డ్ నుంచి 4 వికెట్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా ఎకనామిక్ గా బౌలింగ్ అయితే వేశారు. సో దాని వలన హోబర్ట్ టీమ్ ని 161 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ టార్గెట్ ని ఈ సిక్సర్స్ బ్యాటర్స్ చేయడం చాలా ఘోరంగా విఫలం అయితే అయ్యారు. 19.3 ఓవర్స్ కి ఆల్అౌట్ అయ్యి వెనదిరిగారు. సో హోబర్ట్ టీం 50 రన్స్ తేడాతో ఈ సిక్సర్స్ టీం మీద గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ బ్రిస్బెన్ హీట్ మీద ఇదే సీజన్ లో ఆల్రెడీ గెలుచున్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క మ్యాచ్ లో ఎక్సలెంట్ గా బాగానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో టోటల్ గా వీళ్ళ టీం కి అయితే ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ ఫిలిపి, జేమ్స్ విన్స్ అండ్ జార్డన్ సిల్క్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాక్సన్ బర్డ్ అండ్ అకియల్ హుసేన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిడ్నీ సిక్సర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే సెట్ అయింది. అండ్ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా వీళ్ళ టీం కి అయితే లేదు. సో మళ్ళీ ఇదే స్క్వాడ్ తో అయితే వస్తారు వీళ్ళు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం కాప్స్ హార్బర్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 177 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 148 ఉంది. అండ్ ఇవన్నీలో బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇవన్నీలో ఈ బోత్
టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ ఫీల్డింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఈ వెన్యూలో నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే బ్రిస్బెన్ హీట్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఈ సిడ్నీ సక్సెస్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.